రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమౌవ్యయం అన్నాడు. చూడండి, అన్ని విద్యలకి కూడా తలమానికమైనటువంటిదిగా ఈ బ్రహ్మ విద్య. ఏది తర్వాత ఏదైనా అలాగే అనేక రహస్య విషయాలకి, అంటే సమస్త రహస్య విషయాలకి కూడా శిరోభూషణం వంటిది, శిరస్సున అలంకరించినటువంటి ఆభరణం వంటిది, మహాపవిత్రమైనది, ఉత్తమోత్తమైనటువంటిది, అలాగే ప్రత్యక్షంగా ఫలితాన్ని అనుగ్రహించేటువంటిదిగా. మీరు కనుక సాధన చేశారు అంటే ఆ సాధన తప్పకుండా ఫలిస్తుంది అని పరమాత్మ ఇక్కడ మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నారు. అంటే ప్రత్యక్షంగా ఫలితాన్ని ప్రసాదించేటువంటిది అంటున్నారు. అలాగే ఇది ధర్మంతో కూడినటువంటిది. ధర్మం అనగానే ధర్మస్వరూపుడే పరమాత్మ. రామో విగ్రహాన్ ధర్మ అని మనం శ్రీరామచంద్ర భగవాను ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఉన్నామో, అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ధర్మస్వరూపుడు. కనుకే ధర్మస్వరూపులైనటువంటి పాండవుల పక్షాన ఉన్నారు పరమాత్మ. ధర్మాన్ని గెలిపించారు. దుర్యోధనుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు నమస్కరించడానికి, గాంధారి మాత దగ్గరకు, అమ్మా నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, ఆశీర్వదించు అని. యతో ధర్మస్థతో జయ అన్నదంటే అందుకనే మహాతల్లి మహాపతివ్రత. భర్త అంధుడు కాబట్టి ఆయనకి కళ్ళు కనబడవు కాబట్టి ఈవిడ అంధురాలు కాకపోయినా ఈవిడ కళ్ళకు గంధలు కట్టేసుకుంటుంది గాంధారి మాత. సరే, కనుక ఆయన ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుంది ఆ తల్లి. చూడండి, కాబట్టి తల్లి కూడా బిడ్డల్ని ఇలాగే ఆశీర్వదించాలన్నమాట. ధర్మాన్ని గురించి చెప్పాలి పిల్లలు, అది తెలియదు. అందువల్ల ధర్మస్వరూపులైన పాండవుల పక్షాన పరమాత్మ ఉన్నాడు కాబట్టి చివరికి ధర్మమే జయించింది. సాధన చేయడానికి కూడా ఈ అధ్యాయం అనేది చాలా తేలికైంది. ఏం లేదు, ముందర చక్కగా ఓంకారాన్ని స్మరించడం, ప్రాణాయామం చేయడం, తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోవడం. వెళ్ళిన తర్వాత మనస్సు స్థిమితపడుతుంది, మనస్సు వేరే వేరే విషయాల మీదకి వెళ్లకుండా ఉంటుంది. అప్పుడు చక్కగా ఒక స్థిమితమైనటువంటి హృదయం, అంతఃకరణం అనేది ఏర్పడుతుంది. అలా సాధన చేయగా చేయగా తప్పకుండా మనకి అవగతం అవుతుంది. ఈ సాధనలో భాగంగా ముఖ్యంగా ఎలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?